ఇక ఇది పెద్ద కథ అయింది. ఇక నీట్ ఫలితాలపై కమిటీ వారంలో నివేదిక రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం. గ్రేస్ మార్కులన్నీ సమీక్షిస్తాం. ఎన్జిటిఏ డీజీ నిట్ ఎగ్జామ్లో స్కామ్ జరిగింది. ప్రతిపక్షాలు నీట్ ఫలితాలపై అనుమానాలు. 67 మందికి బై ఎలా, చాలామందికి టాప్ మార్కులు, గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చారు? ఉన్నత స్థాయి కమిటీ వేయాలి. నీట్ ఫలితాలపై కేటీఆర్. ఇక నేను ఒక చెప్పనా, ఓ అన్న, తెలంగాణలో ఉన్న ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులండి 720కి 720 మార్కులతోని ర్యాంకులు సాధించడం పలు అనుమానాలకు దారితీస్తున్నది. ఈసారి చాలామంది విద్యార్థులు 718, 719, దాంతోపాటు నీట్ పరీక్షలో +4 1 మార్కు విధంగా ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటం అనేది సాధ్యమనే పనే కాదు. దీని గురించి ప్రశ్నిస్తే గ్రేస్ మార్కులు ఇచ్చామని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్తా. చదువుకోకోడు కానీ సగనంపిన తల్లి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు. ఇది ఎక్కడిన్నారు మీరు? తెలంగాణ ఉద్యమంలో ఈ పాట వింటారు. కానీ ఇప్పుడు మీరు వినాల్సింది ఏంటంటే, చదువుకోకోడు కానీ బడికి పంపిస్తే మనము డబ్బుల్లా కాసుల్లా కోట్ల రూపాయలు ఇయ్యాలే, చదువు వద్దంటూ డబ్బులు చేతకిస్తే. నేను చెప్తున్నా క్లియర్ కట్గా, నీకు మార్కులు కావాలా? నువ్వు ఆఫీసర్ కావాలనుకుంటున్నావా? నీకు డిగ్రీ, ఇంటర్, 10th డిగ్రీ, పీజీ పట్టాలు కావాలనుకుంటున్నావా? నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయో కానీ పైసలు ఇస్తాయి, గంతే. ఇది పెద్ద స్కాము. మీకు అర్థం కాదు. నాకు అర్థం కాని ఏంటంటే, మీరు చదువుకున్నప్పుడు నాకు తెలిసి 100 మార్కులు ఉంటే దాంట్లో రైటింగ్ చక్కలేదని ఒక మార్కు ఉండేది, గీతలు చక్కగా గీయలేదని స్కేల్తో ఒక మార్కు తీసేసేది. చాలా ఘోరంగా ఉండేది. అంటే మా అంటే 6 బయట చెట్ల కింద చదువులు అనుకో. ఇప్పుడు ఏసీ బల్లలో మాకంతా లేదు కాబట్టి నేను చెప్తున్నా. ఇవాళ ఎట్లా వచ్చినాయి అనేది కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. నీ దగ్గర డబ్బు ఉందా? నీ కొడుకు ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఏదైనా అవుతాడు. నేను గొర్రె లెక్క ఐఏఎస్ ఆఫీసర్లు నిన్న సిగ్గులు సేరాలు లేకుండా కొంతమంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకుపోయి ఇంట్లో పని చేయించుకున్నారు. దాని మీద ఎఫ్ఐఆర్ ఏదైనా నిన్ను అడిగితే ఓ పోలీస్ ఆఫీసర్ ఏమంటాడు, నీకు బాగా ఎక్కువైంది, బాగా మాట్లాడ, హరే రాడ్డు దిగుతుంది ఏమనుకుంటున్నావో, చీకటి సామ్రాజ్యం, నీకు అధికారం ఉండొచ్చు, నీ రాష్ట్రంలో నీ సీఎం కావచ్చు, నీ కేంద్రంలో కావచ్చు, కానీ ఇది తెలంగాణ గడ్డ బిడ్డ. నా తెలంగాణ ప్రాంతానికి వస్తే ఇక్కడే తరిమి పరాయోడైతే తరిమితంతాం, ఇక్కడోడైతే ఇక్కడనే పాతి పెడతాం, గుర్తుకోవాలి లెక్క అని చెప్తే సారీ అన్న అని పెట్టేసిండు. అట్లా ఉంటుంది మనతో. నేను మళ్ళీ చెప్తున్నా కదా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మీరు టాపర్లు, మీ దగ్గర డబ్బు లేకపోతే గంతే. ఇంకొకటి కూడా, గతంలో ఎగ్జామ్స్ జరిగే సమయంలో ఏం జరుగుతుంది అంటే, కొన్ని కాలేజీల పేరు అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాడిని ఎందుకు హైలైట్ చేయాలి, కానీ ఎగ్జామ్స్కు 10 నిమిషాల ముందు పేపర్ వస్తుంది సెంటర్లకు. ఆ కాలేజ్లో ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకు పేపర్ లీక్ చేస్తారు. పేపర్ లీక్ చేసి ఆ సెంటర్లకు పంపిస్తారు. వాళ్ళు 10 నిమిషాలు, 15 నిమిషాలు, అర్ధగంట కూడా లేట్ వస్తారు కొన్ని సెంటర్లలో. అప్పుడు పోతారు. ఎందుకంటే ఇక్కడ పేపర్ లీక్ అవుతుంది, ప్రశ్నలు అని చెప్తారు, గిది వచ్చా, గిది రాదా అని చెప్పి. అట్లా కూడా ఒక స్కామ్ జరిగింది అనేది గతంలో పెద్ద చర్చ అయింది, పెద్ద రచ్చరచ్చ అయింది. ఇప్పుడు ఏంది అంటే, ఏకంగా ఈ నీట్ ఫలితాల మీద కూడా పంచాయతీ ఏటాలకు మరి నిజంగా ఎవరికైనా డౌట్ వస్తుంది. 720 మార్కులకు 720 67 మందికి ఎట్లా వస్తాయి? ఒకే సెంటర్కు సంబంధించిన వాళ్ళు కాకపోతే. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, బై అంతా మొత్తం నాకు తెలిసి ఇట్లా స్కానింగ్ చేస్తారేమో, రోబోలెక్క చింగ్ అని ఇట్లా స్కాన్ చేసి ఇట్లా పక్కన పెడతారేమో. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీ దగ్గర డబ్బు ఉంటే ఇక్కడ ఏదైనా చేయొచ్చు. ఇగో ఇదే దానికి సాక్ష్యం. దీని మీద కమిటీ ఎత్తాలట. అదేందో